ఏయ్ బన్నీ, నీ కొత్త లుక్ చూశాను, టైటిల్ చూశాను. ఏంది మా జలగన్నలో కాపీ కొట్టి పడితే ఇదేం బాలేదు. ఇదిగో గొట్కాన, సినిమా కోసం కొత్తగా ట్రై చేసాం. అయినా జలగన్నను నేనెక్కడ కాపీ కొట్టాను? మా అన్న మావిగన్ అనే టైటిల్ పెట్టాడు షార్ట్ కట్ లో. అవునా? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే ట్రోల్స్ కదన్నా, మావిగన్ మావిగన్ మావిగన్. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి గుట్కానా? ఎందుకు లేదు, మా షార్ట్ కట్ ఫార్ములా వాడి నువ్వు కూడా రాక అని పేరు పెట్టావు. ఇది మా నుంచి కాపీ కొట్టిందేగా. అబాబా అదేం లేదన్నా, పుష్ప కూడా 2 అక్షరాలే కదా, అలా అదే సెంటిమెంట్ తో షార్ట్ కట్ లో రాక అని పెట్టాం. నా గుండెలోది మన జలగన్న ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? మరి నా రప్ప రప్ప డైలాగ్ మీరు కాపీ కొట్టినప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాలే అన్నా. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో చెప్పలేదు. ఏంటి చెప్పేది నా బొచ్చు? కార్తీ చేసిన లుక్ గుర్తొచ్చింది నాకు. అదే మిక్స్ చేసి పరదొబ్బి కాస్ట్యూమ్స్ వేసినట్టున్నారు నా గుండెలో. గుట్కానా, నువ్వు ఆ రూట్లో వచ్చావా? అయినా ప్రతి యాక్టర్కి కొన్ని పోలికలు ఉంటాయిలే, అది నార్మల్లే అన్నా. బొంగేం కాదు, పక్కాగా చూసి ఇదే వర్కౌట్ అయింది అని కొట్టేశారు. గుట్కానా జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు పుష్ప కాదు వీడు, రాకానా ఓకలో ఏకేం కాదు. గుట్కానా, మా టీం చాలా కష్టపడి డిజైన్ చేసింది, అలా ఓకా గేక అనుకో. అన్నట్లు ఆ గోల్డ్ ఏంది? ఓహో అర్థమైంది, నీ వేషాలు మొత్తం అర్థమైంది. ఏమర్థమైంది గుట్కా అన్నాయ్? ఆ గోల్డ్, ఆ పోజు, రాక్షసుల్లా ఆ సూప్, అదంతా మా జలగన్నను ఉద్దేశించేగా. అందుకే మా షార్ట్ కట్ కూడా వాడేశావు. అమ్మో ఇది జలగన్న స్టోరీనా? అయ్యో గుట్కానా, అది క్యారెక్టర్ డిమాండ్. ఆ లుక్ చాలా బాగుందని కొత్తగా ట్రై చేశాను. ఎన్నాళ్ళు నువ్వు మావాడు అనుకుని ఎంతో సంబరపడ్డావు. నువ్వు ఇలా మాకే ఎన్నుపోటు పొడుస్తావు అనుకోలేదు. నువ్వేనా నన్ను తగులుకున్నావు? నేనేదో కొత్తగా కనిపించాలని చాలా కష్టపడి సినిమా చేస్తుంటే. ఎంత కొత్తగా కనిపించాలంటే ఇలా గుర్తుపట్టలేనట్టుగా అవుతావా? ఆడవాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఒక్కోసారి సడన్ గా మా జలగన్నే అనుకుని భయపడి సత్తున్నారు జనాలు. ఇదిగో చూడనా, సినిమా చూసాక వాళ్ళకే అర్థమవుతుందిలే అది ఈ బన్నీగాడే అని. సినిమా వచ్చేదాకా ఓపిక ఉండాలిగా. ఇప్పుడే పోస్టర్ చూసి కొందరు డౌట్ పడుతున్నారు. కోడికత్తి రాక్షసుడు అని ట్రోల్స్ కూడా చేసి పరదొప్పుతున్నారు. ఓహో అప్పుడే స్టార్ట్ చేశారా? డౌట్ కూడా ఆసక్తిని పెంచుతుందిలే అన్న, ట్రోల్స్ కూడా మంచిదేలే. మొత్తానికి మేము మునిగిపోయి ఉంటే నువ్వు మంచిదని మురిసిపోతున్నావా? మర్యాదగా లుక్ మార్చేయి. అంత భయంకరంగా ఉందా గుట్కానా? నువ్వే చూసుకో, అద్దం ముందు నిలబడి ఒకసారి. నువ్వే ఇది నేనా లేక మా మావిగాని అన్నా అనుకుంటావు. ఎంతకి జలగన్న ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? ఏమంటాడు నా బొచ్చులోది? నిన్ను చూసి మండి పడుతున్నాడు. నమ్మక ద్రోహి ఆ పుష్పగాడు అని తిడుతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక జలగన్నకే తెలుస్తుందిలే అన్న. రిలీజ్ అయ్యాక తెలిసేది ఏంటి? సోషల్ మీడియాలో కాపీ క్యాట్ అని ఇప్పుడే మొదలు పెట్టారు. మా పరువు నువ్వే తీస్తున్నావు. నీ తల ప్లేస్ లో మా జలగన్న తల పెట్టి నవ్వుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? నా పనిలో నేను ముందుకు వెళ్తుంటే అసలు మీ సైతాన్ బ్యాచ్ గోలేంటి? ఇదిగో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ పుష్పాన్ని ఆడిచ్చింది మన బూత్ బ్యాచ్ అనే మర్చిపోకు. అసలు ఏంటన్నా మీ దౌర్జన్యం? నాకు చిరాకు తెప్పించుకో. మీ బూత్ బ్యాచ్ వల్లే నేను క్లిక్ అయ్యానా? పెద్ద మాట్లాడుతున్నావు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే. అసలు మా జలగన్నకు తెక్క రేగిందంటే రేగితే ఏం చేస్తాడు? జలగన్నకు గెడ్డం లేదు కానీ ఆ గోర్లు పెంచి గొడ్డలు పట్టుకుని నీ లుక్ మా జలగన్న చేసి మావిగాన్లో రాక్షసుడు అని సినిమా తెస్తాడు. మీరంతా అడ్రస్ లేకుండా పోతారు, కాసుకోండి.